భూ వివాదం రెండు గ్యాంగుల మధ్య ఉన్మాద పోరాటానికి దారితీసింది. దాంతో ఓ రౌడీ షీటర్ మరో రౌడీ షీటర్ గ్యాంగ్ అతి కిరాతకంగా మట్టుపెట్టింది. సినీ ఫక్కిలో జరిగిన ఆ మర్డర్ కేసును ఎట్టకేలకు పోలీసులు చేతిచ్చారు. ఈ గ్యాంగ్ను కటకటాల్లోకి నెట్టారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ మర్డర్ సంచలనంగా మారింది. మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన మద్దెల వెంకటేష్, బండి సాయి మధ్య చాలా కాలంగా ఓ భూ పంచాయతీ నడుస్తోంది. బండి సాయికి మద్దతుగా గోపు ప్రశాంత్ రెడ్డి గ్యాంగ్, అలాగే మద్దెల వెంకటేష్ కు అండగా ననవేని రమేష్ గ్యాంగ్స్ పంచాయతీలో కీలక పాత్ర పోషించాయి. అయితే ఆ పంచాయతీ ఎంతకు తెగకపోవడంతో తమకు గోపు ప్రశాంత్ రెడ్డి అడ్డు వస్తున్నాడని, అతన్ని అడ్డు లేకుండా చేసేయాలని రమేష్ గ్యాంగ్ భారీ స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం గత నెల మే 28వ తేదీన రమేష్ గ్యాంగ్ ప్రశాంత్ సొంతూరుకు వెళ్లి అర్ధరాత్రి వరకు అక్కడే మకాం పెట్టింది. ఉదయం 5:30 ప్రాంతంలో ఊటూరులోని శివాలయం వద్ద ప్రశాంత్ ను పట్టుకుని విచక్షణ రహితంగా దాడి చేసింది. నరరూప రాక్షసుల్లా రెచ్చిపోయిన ఆ రమేష్ గ్యాంగ్ ప్రశాంత్ చేతులు, నడుంకు తాళ్లు వేసి ఆ తాడును జీపుకు కట్టి రోడ్డుపై లాక్కెళ్లారు. అప్పటికే పూర్తిగా స్పృహ కోల్పోయిన ప్రశాంత్ ను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి చెరువు వద్దకు తీసుకువెళ్లి హత్య చేసి పడేశారు. మృతుడు ప్రశాంత్ రెడ్డి సోదరుడు శ్యామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మానకొండూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గోపు ప్రశాంత్ రెడ్డి అక్కడి నుంచి అబ్డక్ట్ చేసి ఒక జీప్లో తీసుకొని పోయి వీళ్ళందరూ గర్రెపల్లి వాగుకు తీసుకుపోయి గర్రెపల్లి వాగులో వీళ్ళు వెంట తెచ్చుకున్నటువంటి కత్తులతోని గొంతు కోసి చంపి వాగులో శవాన్ని పడేసిపోతారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారాన్ని సీసీ కెమెరా సాయంతో పోలీసులు గుర్తించారు. 11 మంది నిందితులు ఈ మర్డర్ కేసులో పాత్రధారులుగా కాగా 9 మందిని అరెస్టు చేశారు. మరో 2 అనుమానితులను కూడా విచారిస్తున్నారు.